ఆషాఢ మాసం అనగానే అమ్మవారికి ప్రత్యేక పూజలు, అలాగే శాకాంబరిగా అలంకరించటం, ఆషాఢ మాసపు సారె అందించడం ఇది పరిపాటిగా సాగుతూ ఉంటుంది. తాడేపల్లిగూడెంలోని దుర్గేశ్వరి మాత ఆలయంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ ఆలయంలో శ్రీ దుర్గేశ్వరి సమేత ఆనందేశ్వర స్వామి ఆలయంలో ఈరోజైతే చాలా విశేషమైనటువంటి శాకాంబరి అవతారంగా అమ్మవారిని అలంకరించారు. భక్తులు కూడా విశేష సంఖ్యలో ఇక్కడికి రావడం జరిగింది. ముందుగా గొర్రెల శ్రీధర్ వారి యొక్క సతీమణి సునీత వాళ్ళ సోదరుడు కుటుంబ సభ్యులతో ఇక్కడికి వచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వేలాది మందిగా తరలి వచ్చినటువంటి భక్తులతో ఇక్కడ వివిధ రకాలైనటువంటి పదార్థాలు, అటు స్వీట్ అవ్వచ్చు, హాట్ అవ్వచ్చు, రకరకాలైనటువంటి పదార్థాలను అమ్మవారికి అందించి ఆ తర్వాత నివేదన ఇచ్చి ఇక్కడ ఉన్న వారందరికీ పంచిపెట్టడం జరిగింది. మనమైతే అబ్జర్వ్ చేయొచ్చు, దేవాలయాన్ని వివిధ రకాల కూరగాయలతో, మార్కెట్లో ఎన్ని రకాలైతే కూరగాయలు దొరుకుతుంటాయో అన్ని రకాల కూరగాయలతో కూడా ఈ ఆలయాన్ని అలంకరించడం అయితే జరిగింది. సహజంగా ఆషాఢ మాసం యొక్క విశిష్టత తెలియజేసేటువంటి విధంగా అమ్మవారికి ఆషాఢపు సారి అందించడం అనేటువంటిది ఒక పురాణాల పరంగా జరుగుతున్నటువంటి ఒక విశేషమైనటువంటి అంశంగా భావిస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈరోజు చేసిన ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల మల్లికార్జునరావు కూడా, వలవల బాబ్జీ కుటుంబ సమేతంగా, సతీ సమేతంగా ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ప్రముఖులు, పట్టణ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది, పూజలు చేయడం అది జరిగింది. ఇటువంటి పూజలు అందుకుంటున్నటువంటి ఈ దుర్గేశ్వరి మాత ఆలయంలో ప్రధాన కార్యకర్తగా ఉన్నటువంటి, ప్రధాన ముఖ్య వ్యవహారకర్తగా ఉన్నటువంటి గొర్రెల శ్రీధర్ వారు చేస్తున్నటువంటి సేవలని ఈ 17, 18, 19 వార్డులో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క పూజా కార్యక్రమాలను వినియోగించుకోవడం, దేవుని సన్నిధిలో పూజలు చేయడం అది జరుగుతుంది. దుర్గేశ్వరి మాత ఆలయంలో ఆషాఢ మాస సందర్భంగా సారే అత్యంత వైభవంగా తీసుకురావటం జరిగింది. ముఖ్యంగా ఆలయాన్ని శాకాంబరి అవతారంలో మరి వివిధ ఫలాలు అలాగే కూరగాయలతోటి అలంకరణ చాలా చక్కగా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ వార్డుల్లో 4 వార్డులకి సంబంధించిన ఆలయం ఇది. అంటే పట్టణంలో ఎవరైనా రావచ్చు, కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ 4 వార్డులు ప్రజలు కూడా దుర్గేశ్వరి మాతని మరి ఒక ఇలవేల్పుగా పూజిస్తారు. ఆవిడ ఆశీస్సులతోటి ప్రతి ఒక్కరికి కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ భారీ ఎత్తున ప్రతి సంవత్సరం నాకు తెలిసి 2-3 సార్లు ఇక్కడ అన్నదానం జరుగుతుంది. అలాంటి అన్నదానం మరి ఎక్కడా లేని విధంగా ఇక్కడ చాలా సిస్టమేటిక్గా చేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మరి మమ్మల్ని పిలిచిన శ్రీధర దంపతులు, అలాగే పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాంపండు గారు, వెంకటాచలం గారు, పద్మనాభన్ మురళయ్య గారు, రమేష్ గారు, మరి విజయలక్ష్మి గారు, రమావతి గారు, జమున గారు, అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఇలాంటి మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన శ్రీధర్ దంపతులకు మరొక్కసారి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు. ఈరోజు ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా శ్రీ దుర్గేశ్వరి మాతకు ఆషాఢ మాసంలో అమ్మవారిని శాకాంబరీదేవిగా అలంకరణ చేసి ప్రతి ఇంటి నుండి కూడా అమ్మవారి యొక్క ఆడబడుచు రూపంలో మేమందరం కూడా ప్రతి ఇంటి నుంచి సారి తీసుకొచ్చి అమ్మవారికి నైవేద్యం చూపించి తదనంతరం ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం, తద్వారా ఈ కార్యక్రమంలో ఏదైతే అమ్మవారు కోరిన కోరికలు తీర్చే అమ్మవారు దుర్గేశ్వరి మాత, ఆ అమ్మవారిని ఏదైతే మనం కోరుకుంటామో ఆ కోరికలు తీరుస్తూ కష్ట నష్టాల్లో కానీ సుఖ సంతోషాల్లో కానీ అమ్మవారిని దీవించిన తర్వాత అన్ని సుఖాలే జరుగుతూ ఉన్నాయి. అటువంటి మంచి కార్యక్రమం ఈరోజు మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దానికి మరి ముఖ్య అతిథులుగా
మా వలవల బాబ్జీ గారు వారి సతీమణి కూడా ఈ కార్యక్రమంలో ఇచ్చేసినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు. అమ్మవారు ఆశీస్సులు ఉండాలని, అలాగే ఇక్కడికి ఇచ్చేసిన రాంపండు గారు కానీ, వెంకటాచలం గారు కానీ, మరి రమావతి గారు కానీ, మా విజయలక్ష్మి గారు కానీ, జమున గారు కానీ, పద్మావతి మురళి గారికి, తిరునాథ్ గారికి, గోపి గారికి, అక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ విశ్వదుర్గేశ్వరి మాత ఆశీస్సులు మీ అందరికీ ఉండి రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నతమైన శిఖరాలకు మీరు అందరూ వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమంలో అమ్మవారి ఆశీస్సులు అందించుకునే విషయంలో మరి మంచి కార్యక్రమంలో పాలు పంచుకునేలా చేసినందుకు బాబ్జీ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.